మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన శక్తివంతమైన నామంలో ప్రార్థనా మందిరానికి చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. అందరికి వందనాలు, దేవునికి స్తోత్రాలు. సంతోషం. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. ఈ నూతనమైన సంవత్సరంలో నూతనమైన కృపచేత నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వాక్య ధ్యానాంశంలోకి మనం ముందు కొనసాగించబడదాం. ప్రభు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. అందరూ కూడా వీలైనంత వరకు మీ ఫోన్లు సైలెంట్లో పెట్టండి లేదా స్విచ్ ఆఫ్ చేసేయండి. 2, నా ముఖము చూస్తా వినడానికి ప్రయాసపడండి. నిశ్చయముగా ప్రభు మనతో మాట్లాడే మాట మన ఆత్మీయ స్థితిగతులను ఒక మెట్టెక్కించేదై ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్దాం. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్య ధ్యానాంశ ప్రారంభంలో మీకు ప్రశ్న. అదేంటంటే, కృప అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గ్రేస్? మీ ఉద్దేశం ప్రకారం నేను కృప పొందుకున్నాను అని అప్పుడప్పుడు చెప్తుంటారు కొంతమంది. దేవుడు నాకు కృపనిచ్చాడండి అంటుంటారు. దేవుని చిత్త ప్రకారంగా నేను కృపను పొందుకున్నానండి, దేవుడు నాకు కృపనిచ్చాడు, కృప ద్వారానే సమస్తం సాధ్యమైంది, కృప ద్వారా ఈ మేలు నేను పొందుకున్నాను అని చాలామంది కొన్ని మాటలు ప్రస్తావిస్తూ వస్తారు. అసలు కృప అంటే ఏంటి మీ ఉద్దేశ ప్రకారం? మన మధ్య ఒక తల్లి దేవుని కృపను బట్టి నేను ఒక బర్రెని కొనుక్కున్నానన్నా అని చెప్తుంది. అమ్మా, దేవుని కృపను బట్టి కొనుక్కున్నావా? ఓకే ఓకే, అవకాశం వచ్చినప్పుడు చెప్దాం అనుకొని అసలు ఆ కృప అంటే ఏంటో ఆ తల్లికి వివరించా. దేవుని కృపను బట్టి మరి ఈ సంవత్సరం మేము ఒక 4 సవర్లు బంగారం కొనుక్కున్నామండి. దేవుని కృపను బట్టి మేము ఈ సంవత్సరం మరి 1 ఎకరం పొలం కొన్నామండి. నా ప్రియమైన దేవుని పిల్లలారా, అందరికీ అర్థం కానిది, అందరికీ అంతు చిక్కనిది దేవుని కృప ప్లస్ దీనికి ఉన్న ప్రత్యేకమైన అర్థం. అసలు దేవుని కృప అంటే ఏంటి? చాలామంది చాలా విధాలుగా కొన్ని మాటలు చెప్తూ వస్తారు. మూలవాక్యం ఒక మాట చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28వ వాక్యం. అందువలన నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. దేవునికి స్తోత్రం చెప్దా. హల్లెలూయా, హల్లెలూయా. దాంట్లో దైవ కృప అనే మాట మాత్రం మీరు నోట్ చేసుకోండి. కారణం ఏంటంటే, దేవుడిచ్చే కృప అంటే ఏంటో ఈ రోజున పరిశుద్ధాత్ముడు మనకు బోధించునుగాక. దేవుడు మనతో మాట్లాడునుగాక. దేవుని కృప మనం పొందుకునేటట్లుగా ఈ దినమున ప్రభువు మనల్ని సిద్ధపరుచునుగాక. మన జీవితాలను కట్టునుగాక. మేలుదాయకంగా ప్రభు మనల్ని మార్చునుగాక. కృపకు నిజమైన వారసులుగా ప్రభు మనల్ని తీర్చిదిద్దునుగాక. నా ప్రియమైన దైవ పిల్లలారా, ఇక జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. చాలామంది అనుకున్నట్లుగా పొలం కొనుక్కుంటేనో, స్థలం కొనుక్కుంటేనో, అప్పుల బాధలు తీర్చబడితేనో, నువ్వు ఒక 4 రూపాయలు వెనకేసుకుంటేనో, బంగారం కొనుక్కుంటేనో, నీ పిల్లలు ఒక మంచి క్లాసులో మంచిగా పాస్ అయితేనో నువ్వు కృప పొందినట్టు అనుకుంటున్నావు. అది భ్రమ. నిజమైన కృప అంటే ఏంటో తెలుసా? అగ్నిగుండములు కూడా దేవుని మహింపరచడం నిజమైన కృప. కొట్టు చప్పట్లు గట్టిగా. సింహాల బోన్లో కూడా ప్రార్థన వదిలిపెట్టకపోవడం, ప్రార్థన మానకపోవడం నిజమైన కృప. నీ మీదకి రాజు ఆజ్ఞ వచ్చి నీ తల తీసేయబడుతుంది ప్రార్థన చేస్తే అని చెప్పి ఆజ్ఞ మంజూరైనా, ఆజ్ఞ జారీ చేయబడినా ప్రార్థన ఆపకపోవడం కృప. నీ బలహీనత చూసి, యేసయ్యా నాకేంటి ప్రభు ఈ బలహీనత, ఏంటి నాకు ఇబ్బంది అని ప్రార్థన చేసి దేవుని సన్నిధి మానకుండా ప్రభు పాదాలు పట్టుకొని ఏడవడం కృప. దైవ చిత్తానుసారంగా నడిపించబడుతూ దేవుని ఆజ్ఞ ఎరిగి శ్రమ వస్తుందని తెలిసి కూడా దేవుని పాదాలు పట్టుకొని విడిచిపెట్టకపోవడం కృప.
చాలామంది అనుకుంటారు, చాలామంది ఇదే మాట అనుకుంటారు. కృప అంటే ఏంటంటే, నేను ఈ రోజున ఈ సంవత్సరంలో చాలా అప్పులు తీరలేదండి, ఈ సంవత్సరం నా అప్పులు తీరిపోయినాయి, దేవుని కృప వలన నేను అప్పులు తీర్చుకున్నాను, ఇదే కృప అనుకుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, అది కృప కాదు. నిజమైన కృప అంటే ఏంటంటే, భూలోకంలో ఖడ్గం నీ గొంతు మీదకి వచ్చింది, దేవుని పాదాలు వదిలిపెట్టమని, వదిలిపెట్టకుండా ఉండటమే దేవుని కృప. నిజమైన కృప ఏంటంటే, నువ్వు చావు బతుకుల మధ్యలో ఉన్నావు, కానీ ప్రభు చిత్తాన్ని ఎరిగి ఎప్పుడూ ప్రార్థన చేస్తూ నడిపించబడ్డమే కృప. నీకు ఏ పని చేసినా సక్సెస్ అనేది లేదు, ఏ పని చేసినా నువ్వు వెనక్కి తిరిగి వస్తూనే ఉన్నావు, ఏది చెప్పినా ఏది చేసినా నీవు నీ జీవితంలో ఆశీర్వాదం పొందలేకుండా ఉన్నావు. అయితే దేవుని చిత్తమేంటో తెలుసుకొని ముందుకెళ్ళడమే కృప. నా మాటలు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నువ్వు చేసే పనికి 10 మంది సహకరించకపోగా 10 మాటలు వేశారు నీ మీద, వాటిని మనసులో పెట్టుకోకుండా ప్రభు పాదాలు పట్టుకొని ముందుకు వెళ్ళడమే కృప. ఈ మాటలు ఎప్పుడు మీరు వినుండరేమో, అయితే ఒక మాట గుర్తుపెట్టుకోండి, దైవ చిత్తానుసారంగా నడిపించబడుతూ పరలోక రాజ్యం వెళ్ళే దారిలో నువ్వు ఉన్నావు. నీ ప్రవర్తన, నీ మాట తీరు, నీ నడవడిక, నీ జ్ఞానము, నీ ఆలోచన, నీకు సంబంధించి ఇవన్నీ కూడా నువ్వు పరలోకం వెళ్తావా, పరలోకం వెళ్ళలేవా అనే దాన్ని నిర్ధారిస్తాయి. అవునా? 100కు 100% వాస్తవం. అనుకుంటున్నావు, నేను బాప్తిసం పొందాను, నేను దేవుని రక్తం చేత కడుగుబడ్డాను, ప్రతి ఆదివారం ప్రార్థనకు వస్తున్నాను, 2 చేతులు చాపి ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్నాను, అప్పుడప్పుడు నేను గట్టిగా సప్పట్లు కూడా కొడుతున్నాను, ఓ ఈ అని కూడా అరుస్తున్నాను, అంతా బాగానే ఉంది, నేను పరలోకి వెళ్ళిపోతాను అనుకుంటున్నావు. అది భ్రమ. గుర్తుపెట్టుకో, పరలోకి వెళ్ళడానికి ఒక గొప్ప క్వాలిఫికేషన్ కావాలి. అదేంటంటే, యేసయ్య వలె నీ రూపం మార్చబడాలి. కొట్టు చప్పట్లు గట్టిగా. యేసయ్య ఏ విధంగా పరిశుద్ధంగా బతికాడు, ఏ విధంగా పవిత్రంగా బతికాడు, ఏ విధంగా నిందారహితంగా బతికాడు, ఏ విధంగా తండ్రి చిత్తాన్ని చేశాడు, తన శరీరాన్ని కూడా శ్రమకు అప్పచెప్పుకొని తన శరీరంలో రక్తం కారుచున్న తండ్రి చిత్తానికి లోబడి ఏ విధంగా నిలబెట్టబడ్డాడు, ఆ విధంగా నీ శరీరాన్ని కూడా లెక్క చేయకుండా తండ్రి చిత్తను చేయడానికి నిలబెట్టబడతావో, నడిపించబడతావో, ఆ విధంగా నువ్వు దేవుని చిత్తాన్ని జరిగిస్తేనే పరలోక రాజ్యం వెళ్తావు, లేకపోతే పరలోక రాజ్యం లేదు. నా ప్రియమైన దేవుని పిల్లారా, ఈ రోజున కృప అనే అబద్ధపు బోధ మొదలైంది. ఏంటిది అంటే, యేసయ్య సంధికి రండి, యేసయ్య మీకు మేళ్ళు చేసేస్తాడు, యేసయ్య సంధికి రండి, యేసయ్య మీకు కుప్పలు ఇచ్చేస్తాడు, యేసయ్య సంధికి రండి మీ రోగం పోద్ది, యేసయ్య సంధికి రండి మీ కట్ల డబ్బులు వచ్చేస్తాయి, యేసయ్య సంధికి రండి ఇంతకుముందు బతికిన బతుకు కంటే మంచి బతుకు బతుకుతారు. దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని ఎవరు ఆపలేరు. కానీ గుర్తుపెట్టుకో, ఆశీర్వాదం కోసం మాత్రం దేవుని సంధికి వచ్చేది, అప్పులు పోతేనే మాత్రం దేవుని సంధికి వచ్చేది, ఏదో నాకు కష్టం నుంచి విడుదల పొంది సుఖాన్ని పొందుతాను అని చెప్పి మాత్రమే దేవుని సంధికి వచ్చేది. అది నిజమైన భక్తి కాదమ్మా, అది యథార్థమైన భక్తి కాదు, కానేరదు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక్కసారి ఆలోచించుకోండి. ఏమా ప్రార్థనకి రాలేదు, ఏం మేలు చేశాడు దేవుడు నాకు, ఏమా నువ్వు దేవుని సందికి రాలేదు, ఏం చేశాడు రావాలి పాస్టర్ అన్న, ఒకప్పుడు దేవుడు నాకు మేలు చేశాడు కానీ, ఒకప్పుడు నాకు ఆశీర్వాదం ఇచ్చాడు కానీ, ఒకప్పుడు నేను ఉన్నతంగా ఉన్నాను కానీ, ఒకప్పుడు నేను మంచి విషయంలో నడిపించబడుతున్నాను కానీ, ఒకప్పుడు మంచి ఆరోగ్యం, ఆనందం, ఆశీర్వాదం నాకు వచ్చింది కానీ, అందరికంటే శ్రేష్టమైన దీవెన నేను అనుభవించాను కానీ, ఈరోజు నాకు ఆశీర్వాదం లేదు. నేను ఎందుకు రావాలి? ఒక మాట మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. చిన్న పిల్లోడు, వాడు బడికి పోతే చిన్నప్పుడు ఏం చేస్తావు నువ్వు? అమ్మా నాకు చాక్లెట్ కొని బడికి పోతా అంటే కొనివా? కొనిస్తావు. అమ్మా నేను బడికి పోవాలంటే 4 రూపాయలు ఇవ్వాలా అంటే ఇస్తావు. నువ్వు డిగ్రీకి వచ్చేసావు, మీసాల గడ్డలు వచ్చేసినాయి, అమ్మా నేను బడికి పోవాలని 10 రూపాయలు అంటే ఏం చేస్తావు? బడికి పోతే పో, మానుకుంటే మానుకో, రా నాయన అసలే ఇంట్లో కష్టంగా ఉందిరా, పనికి పోతావురా అని తీసుకుపోవా? అంటే చిన్నప్పుడు 1 పావలా ఇచ్చి పంపించావు, పెద్ద అయినా కూడా అదేనా?
చిన్నప్పుడు అంటే భక్తి ప్రారంభంలో ప్రభునికి ఆశీర్వాదం ఇచ్చి ఉండొచ్చు, భక్తి ప్రారంభంలో ప్రభునికి అన్ని మేలు చేసి ఉండొచ్చు, భక్తి ప్రారంభంలో అన్ని సమస్యలకు పరిష్కారం దొరికి ఉండొచ్చు. పద్దాకిదేనా? మందిరానికి వస్తుంది ఎందుకు తమ్ముడా అని ఒక తమ్ముడిని అడిగా. ఆ తమ్ముడు అంటాడు, ఇంకేముందన్నా మందిరానికి ఎందుకు వస్తున్నానంటే నా అప్పులు పోతాయని, నా బాధలు తీరుతాయని, నా కష్టాలు తీరుతాయని, నేను ఉన్నతమైన స్థాయిలో ఉంటానని, నేను కొన్ని సబ్జెక్టులు పాస్ అవ్వలేదన్నా ఆ సబ్జెక్టులు పాస్ అవుతానని చర్చికి వస్తున్నా. ఒకవేళ నీతిమంతుని యేసయ్యని వెతికితే అన్ని నీకు స్వాస్థ్యంగా ఇవ్వబడతాయి. ఆ మాట వాస్తవమే. కానీ వాటి కోసమే మందిరానికి రావడం తప్పు, వాటి కోసమే ప్రభు సన్నిధిలో ఉండడం తప్పు. అది కరెక్ట్ కాదు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఏం చేసినా దేవుడు మేలు నేను మందిరానికి రావడానికి అంటే నీకు మేలు చేసినప్పుడు దేవుడు, నీకు కీడు చేసినప్పుడు దేవుడు కాదు. దీనికి ఇంకో ఉదాహరణ చెబుతా వినండి. నీ తండ్రి నీకు అన్ని అడగంగాలు తెచ్చిపెట్టాడు. ఎప్పుడు? ప్రతిరోజు పనికి పోయి వచ్చే తండ్రి చిన్న పిల్లలు ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ఏదో ఒకటి కొనుక్కొస్తాడు. అవునా కదా? పెద్ద అయిన తర్వాత వాళ్ళ పిల్లలు పెద్ద అయిన తర్వాత కొనుక్కొస్తాడా? కొనుక్కురాడు. ఎందుకు? చిన్నప్పుడు కొనుక్కొచ్చాడు. వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళు అడిగారు, వాళ్ళ కోరిక తీర్చాలా, వాళ్ళకి నేను తప్పితే ఎవరున్నారు, నా మీద ప్రేమ వాళ్ళు పెంచుకునేట్టు చేయాలా అని తండ్రి కొనుక్కొచ్చాడు. సరే, పెద్ద అడ్డగాడిదలాగా అయితివి. తర్వాత నాన్న నాకు లేచి ప్యాకెట్ కొనుక్కురావా, లేచితోంతా అంటాడు ఆయన. ఎందుకు? నీకు బేసాల గడ్డలు వచ్చినాయి, నువ్వు మంచి స్థితిలోకి వచ్చావు, నువ్వు సంపాదించే స్థానంలోకి వచ్చావు. సంపాదించి తండ్రికి పెట్టకుండా నువ్వేం చేస్తున్నావు? ఇంట్లో కూర్చొని తల్లిదండ్రులు సంపాదించింది అంటున్నావు ఊర పందిలాగా. చాలామంది యవ్వనస్తులు ఈ రోజున ఇదే విధంగా తయారయ్యారు. తండ్రికి తల్లికి భారంగా, తండ్రి పెన్షన్ తీసుకునే స్థితికి వచ్చినా కానీ ఒక పావలా సంపాదించిన తల్లిదండ్రులు పెట్టలేని ఒక స్థితిలో చాలామంది యవ్వనస్తులు ఉన్నారు ఈ రోజున. అది నీకు మంచి పద్ధతి కాదు. చిన్నపిల్లలుంటే తీసుకొచ్చాడు, పెద్దోళ్ళుంటే మరి ఇప్పుడు నువ్వు పెద్దదానివయ్యావు. భక్తిలో ఎదిగావు, భక్తిలో శక్తిని తెలుసుకున్నావు, శక్తిని ఆశ్రయించావు. కృప కొరకు కనిపెట్టడం కాదు, కృప నీ దగ్గరికి వచ్చి ధారాళంగా నీ మీద కుమ్మరించబడింది. ఆ విధంగా కృప నీ పైకి వస్తే నువ్వు ఇప్పుడు కూడా నేను చాక్లెట్ ఇస్తేనే బడికి పోతా, నేను ఆశీర్వాదం ఇస్తేనే సన్నిధికి పోతానంటే ఏసే ఏం చేయాలా? నా ఉద్దేశం ఆశీర్వాదం రాదని కాదమ్మా, ఆశీర్వాదం వెంట నువ్వు పరిగెత్తే వ్యక్తివిగా ఉండకూడదు. ఆశీర్వాదం వెంట నువ్వు వెంపర్లాడే వ్యక్తిగా ఉండకూడదు. ఆశీర్వాదం ఉంది ఎవరికి? ప్రభువుని ఆశ్రయించిన వారికి ఆశీర్వాదం ఉంది. కానీ అది ప్రభువు ద్వారా నీ వద్దకు రావాలని ఆయన ఆజ్ఞ ఇచ్చేదై ఉండాలి. నువ్వు దానికోసం ప్రాకులాడి, దానికోసం వెంపర్లాడి, దానికోసం వెనకబడి, దానికోసం పరిగెత్తి ఆ స్థితిలో ఉండకూడదు. ఆశీర్వాదం నువ్వు పొందే ఆశీర్వాదం బఠానీ గింజ అంత ఉంటుంది, ప్రభు ఇచ్చే ఆశీర్వాదం భూలోకం అంత ఉంటుంది. ఏది గొప్పమ్మా? నువ్వు వెంటబడి పరిగెత్తి ఏసయ్యా నాకీవా అని ఎన్నిసార్లు అడిగినా నీకెంత ఆశీర్వాదం వస్తుందేమో నీ కోరిక తీర్చడానికి. కానీ ఆశీర్వాదం వైపు కాకుండా ఆశీర్వాదం ఇచ్చే యేసయ్య వైపు కనుక నువ్వు చూస్తే, ఆశీర్వాదం నీ పైన కుమ్మరించే యేసయ్య వైపు కనుక నువ్వు చూస్తే, నువ్వు అడగకుండానే నీ పైకి ఆశీర్వాదం వస్తుంది. నువ్వు ముందు వెళ్తున్నావు, ఆశీర్వాదం నీ వెంటబడి పరిగెత్తుకుంటే వస్తుంది. ఎప్పుడు జరుగుతుంది ఇది? నిజమైన కృపకు నిర్వచనం నువ్వు తెలుసుకున్నప్పుడు. దేవునికి స్తోత్రం చెప్దాం. యాభై గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఆల్రెడీ ఒకసారి ఈ కృప అంటే ఏంటి, కృప పొందిన వాళ్ళకి ఏమొస్తుంది అనే ఒక వాక్యం చెప్పాను. యూట్యూబ్లో ఉంది, ఖచ్చితంగా వెళ్ళి సెర్చ్ చేయండి. అదే రెండో పార్ట్ ఇది. అసలు నిజమైన కృప అంటే ఏంటి, కృపను పొందుకున్న వాళ్ళు ఏ విధంగా ఉంటారు, ఏ విధంగా మనం కృప అనేది అనుభవించాలి. కృప అంటే ఏంటి? శ్రమల మధ్యలో నలగగొట్టబడుతున్నా, శ్రమల మధ్యలో ఇబ్బందులు పాలవుతున్నా ప్రార్థన మర్చిపోకపోవడమే కృప. కొట్టు చప్పట్లు గట్టిగా. నువ్వు ప్రార్థనకి వెళ్తే నేను చంపేస్తాను అని
నీ శత్రువులు నిన్ను చూసి బెదిరించిన ప్రార్థన మానకపోవటమే కృప. నువ్వు ప్రార్థన చేయకపోతే నీ అప్పులని నేను మాఫీ చేస్తాను అని చెప్తే నీ దగ్గర డబ్బుల్లో అప్పులు తీర్చుకోవడానికి, ఆ స్థితిలో కూడా ప్రార్థన మానకుండా ప్రార్థన పైన ఆధారపడ్డమే కృప అంటే. ఆ మధ్య ఒక తల్లి ప్రార్థనకు వచ్చింది. ఆమెకి భయంకరమైన చెప్పకుండా రోగం వచ్చింది. ఆ రోగంలో నడిపించబడుతూ ఉంది. అయితే ప్రార్థన చేస్తే రోగం తగ్గింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకుంటే ఏమీ లేదమ్మా, దేవుడు బాగు చేశాడని చెప్పాడు. ట్యాబ్లెట్లు కూడా వాళ్ళ ఆవిడ. అయితే విషయం చెప్పనా, కొద్ది రోజులకి వాళ్ళ కొలపోళ్ళు, ఎవరు, వాళ్ళకి సంబంధించిన బంధువులు, వీళ్ళందరూ తగ్గిపోయింది ఆమెకి, ఇప్పుడు బాగుంది, చర్చికి వస్తూ ఉంది. ఏందమ్మాయి, మన కులం ఏందమ్మాయి, నువ్వు బోడిదని అయిపోయావే, ముఖాన్ని ఏమి లేకుండా అయిపోయినాయే, తెల్లచీర కట్టుకుని పోతున్నావే ప్రార్థనకి, అసలు మన కులం ఏంది, మన గోత్రం ఏంది, మన పరిస్థితి ఏందమ్మాయి, చచ్చిపోతున్నప్పుడు మంచంలో ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళు వచ్చి ఆదరించిన వాళ్ళు లేరు, ఇప్పుడు తగ్గిందిగా, ఇప్పుడు బాగుపడిందిగా, మన కులం ఏంటి, మన గోత్రం ఏంటి, మనం ఏంటమ్మాయి, అక్కడికి వెళ్ళేదేంటమ్మాయి అని అడగడం మొదలుపెట్టారు. ఇప్పుడు బుద్ధి ఉందైతే ఏమేం చేయాలా, మనుషులను వదిలిపెట్టేశారు, డాక్టర్ల వద్దకు వెళ్ళిన ఉపయోగం లేకుండా పోయింది, నా దేవుడు నన్ను స్వస్థపరిచాడు అని కదా ఏమో చెప్పాలా అనేనా. వాళ్ళు గడ్డి తింటే ఏం కూడా ఏంది, గడ్డి అదే మానేసిన చర్చి రావడంలా, చకచక వెళ్ళిపోయింది పక్కకి, అన్నీ తెగేసింది, అంతా మార్చింది, అంతా మారిపోయింది. సంతోషం, మారిపోవు, సంతోషం, ఇబ్బంది ఏం లేదు. కానీ ఒక మాట గుర్తుపెచ్చుకో, ఒక రోజున నువ్వు శోధనలో ఉన్నావని, కృంగిపోతూ ఉన్నావని, బాధలో ఉన్నావని, నీ కన్నీళ్ళను చూసి, నీ వేదన చూసి, నీ పరిస్థితిని చూసి నీ దగ్గరికి సాక్షాత్తు దేవుడే దిగొచ్చాడు. దిగొచ్చి నిన్ను బాగు చేస్తే, నిన్ను స్వస్థపరిస్తే, అన్ని విషయాల్లో ఒక ఉన్నతమైన స్థాయిలో నిన్ను ఉంచితే, నీ అప్పుల బాధ పోతే, నీ పరిస్థితులన్నీ కూడా చక్కదిద్దబడితే, ఈ రోజున ప్రభువుకి ఇచ్చే కృతజ్ఞత ఏంటి, నువ్వు ఏంటి? దీంట్లో ఒక చిన్న మాట ఉంది, ఆ చిన్న పల్లవ పడతాను చూడండి, 9వ పాట. కృపతో చెలగాటమా ఇది నీకు తగదు, కృపను ధిక్కరింతువా ఇది నీకు సరికాదు, కృపతో చెలగాటమా ఇది నీకు తగదు, కృపను ధిక్కరింతువా ఇది నీకు సరికాదు, కృపను ద్వేషింతువా శాపమే మిగులును, కృపను పొందుకుంటివా కనికరింపబడుదువు. ఆశ్చర్యకరమైన మాట. నా ప్రియమైన వార్లరా, కృపతో చెలగాటం ఆడుతున్నావు. ఒకసారి నీకు కృప వచ్చింది, కృప నీ పైకి దిగి వచ్చింది, ప్రభు కృప వల్ల నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. ఏదైనా దేవుని కోసమే, ఎంతైనా నేను దేవుని కోసం చేస్తాను, ఏదైనా దేవుని కోసం నేను నిలబడతాను అని ఒక త్యాగపూర్తమైన భక్తి ప్రభువు నీకు ఇచ్చారు. ఆ విధంగా నడిపించబడుతూ ఉన్నావు. మరలా సపబడిపోయావు, మరలా లోకంలో కలిసిపోయావు, మరలా చీటీ ప్యాకెట్లు ఆడుతున్నావు, మరలా తాగుబోతు అయిపోయావు, మరలా తిరిగిపోతూ అయిపోయావు, మరలా కృంగిపోయావు. మోకాల జీవితం పోయింది, ప్రార్థనా జీవితం పోయింది, చచ్చిన శవం వల్ల మార్చబడిపోయావు, ఆత్మీయ జీవితంలో చచ్చిపోయావు. దేవుడిచ్చే కృపను కాళ్ళతో దొక్కున్నావు. ఏం చేయాలి నీకు అర్థం కావడం లేదా? అర్థమయ్యే కూడా వ్యర్థమైన బతుకుతున్నావు. దేవుడిచ్చే కృప ఆషామాషాది కాదు, అంతంత మాత్రమే కాదు. ఇదిగో ఈరోజు భక్తి చేసావు, రేపొద్దున లోకంలో కలిసిపోయావు, లోకంతో రాజీ పడిపోయావు అనుకునేది కాదు ఈ కృప. మరేంటి?
ఏంటో తెలుసా ఈ కృప? ఈ రోజున నీ భక్తి భావ సంబంధమైన విషయంలో ప్రారంభమైతే నీ నరక యాత్ర, ప్రారంభమైతే నీ విశ్వాస వాడ యాత్ర ప్రారంభం ఎందుకు కొనసాగించబడితే ఇది ఆగేది ఎక్కడో తెలుసా? మధ్యలో ఎక్కడ కాదు, నీకు వచ్చిన నిందల దగ్గర కాదు, నీకు వచ్చిన అప్పుల బాధ దగ్గర కాదు, నీకు వచ్చిన కష్టాల దగ్గర కాదు, నీకు వచ్చిన కన్నీళ్ళ దగ్గర కాదు. ఇది ఆగేది ఎక్కడో తెలుసా? సరాసరి నువ్వు నిజమైన కృపను పొందుకుంటే, కృప ప్రకారం నడిపించబడితే సాక్షాత్తు పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాతనే ఈ విశ్వాస వాడ యాత్ర ఆగాలి. చప్పట్లు కొడదాం గట్టిగా. అక్కడికి ప్రయాణం అయిపోయి నువ్వు మధ్యలో ఆగకూడదు. ఆగేవా నీ కృపను నువ్వు చేతులారా చేజార్చుకున్నట్లు లెక్క, చేతులారా కృంగిపోయినట్లు లెక్క, చేతులారా దేవుడికి ఇవ్వాల్సిన స్థానాన్ని లోకానికి ఇచ్చినట్లు లెక్క. ఆలోచించుకున్న ప్రియమైన వాళ్ళారా, కృప అంటే ఏమనుకున్నావు? ప్రభు కనికరిస్తూ ఉన్నారు, ప్రభు కనికరిస్తూ ఉన్నారు. నా ప్రియమైన వాళ్ళారా, చాలామంది అనుకుని ఉండొచ్చు 2024 సంవత్సరంలో నేను 2025 సంవత్సరంలో ప్రవేశిస్తాను, 2025 సంవత్సరం జాబ్ కొడతాను, 2020 సంవత్సరంలో ఈ పనులు చేస్తాను అనుకుని ఉండొచ్చు. డిసెంబర్ నెలలో చాలామంది ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. నిజమా కాదా? కానీ నువ్వు నేను ఇంకనూ బ్రతికే ఉన్నాం, ఇంకనూ కృపను అనుభవిస్తున్నాం, ఇంకనూ దేవుని కృప వలన సజీవులుగానే ఉన్నాం. ఈ రోజున మనం చేయాల్సిందేంటి? నేను చెప్పే మాట ఒకటే, నీ భక్తి సరిలేదు. నేను చెప్పే మాట ఒకటే, నీ బతుకు సరిలేదు. బతుకు మార్చుకో, భక్తిని సరి చేసుకో, కృపను సరిగా వాడుకో, కృప ప్రకారం సరిగా నడిపించబడు. ఈ నూతన సంవత్సరంలో సరే కృప అంటే ఏంటో తెలుసుకో. నమ్మకమైన భక్తి చెయ్యి, నమ్మకంగా కొనసాగించబడు. నిజమైన కృప పొందుకున్న వాళ్ళు ధైర్యంగా నిలబడతారు. నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉంటాడు. నీకు శోధన వచ్చినప్పుడు, నీకు శ్రమ వచ్చినప్పుడు, నీ కన్నీళ్ళు వచ్చినప్పుడు నీకుందా ధైర్యం? అప్పుడే నువ్వు ధైర్యంగా ఉండాలి. ఎవరికి లేవమ్మ బాధలు, ఎవరికి లేవు కష్టాలు, ఎవరికి లేవు కన్నీళ్ళు, ఎవరికి లేదు వేదన, ఎవరికి లేవు నిందలు, ఇవన్నీ ఉన్నాయి. కానీ కృప పొందుకున్న నీకు, కృప పొందుకొని లోకంలో ఉన్న వాళ్ళకి ఈక్వలేనా? ఇద్దరు ఒకటేనా? కాదు. నీతిమంతుడు శోధనలు చూసి సంతోషిస్తాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవునితో సంబంధం కలిగిన వాడు శోధన, శ్రమ, కష్టాన్ని, వేదనను, బాధను, కన్నీళ్లు చూసి సంతోషపడతాడు, నమ్మకంగా నడిపించబడతాడు. ఎట్లా చెప్పమంటారా? చదవండి ఒక మాట. అపోస్తుల కార్యాల గ్రంథం 14వ అధ్యాయం 19వ వాక్యం ఒకసారి చదువుదాం త్వరగా. అపోస్తుల కార్యాల గ్రంథం 14:19. ఎవరి పక్షముగా? తమ పక్షముగా చేసుకొని ఏం చేశారు? పౌలు మీద రాళ్ళు రువ్వి ఏమనుకున్నారు? అతడు చనిపోయినని అనుకొని ఎక్కడికి? పట్టణము చివరికి పొలిమేర వరకు ఈడ్చారు. అయితే ఏందమ్మా? మరునాడు బర్నబాతోను దెర్బేకు బయలుదేరి దేవునికి స్తోత్రం చెప్దా. హల్లెలూయా. 22వ వాక్యం చదవండి ఒకసారి. అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెనని వారిని హెచ్చరించెను. దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. ఒక రోజున పౌలు గారు ఒక దగ్గర వాక్యం చెప్తా ఉన్నారు. ఈ మాటలు జాగ్రత్తగా వినండి అమ్మా. పౌలు గారు ఒక దగ్గర వాక్యం చెప్తా ఉన్నారు. వాక్యం చెప్పి అయిపోయిన తర్వాత వేరే ప్రాంతం నుంచి యూదులు కొంతమంది వచ్చి ఆ ప్రాంతపు వారిని తమ వారిగా చేసుకొని పౌలును రాళ్ళతో కొట్టారు. దేంతోమ్మా? రాళ్ళతో ఎట్ట కొడతారు? ఎట్ట కొడతారా? ఇట్టేస్తారా? ఎట్లా? కొడితే మొహం పగిలిపోవద్దు, అవునా కదా?
కంకర రాళ్ళు, గట్టి రాళ్ళు తీసుకొని వేసి కొడతా ఉంటే కన్నుకోడు తగిలింది, కన్నంతా వాసిపోయింది. ఇంకోటి వేస్తే గొంతులో గుచ్చుకుపోయింది. ఎవరికి? ఆయన ఏం తప్పు చేశాడు? పౌలు గారు ఏం తప్పు చేశాడమ్మా? వాక్యం చెప్పాడు. ఏం తప్పు చేశాడు? ప్రార్థన చేశాడు. అందరూ మారు మనసు పొందమని, నీతిగా బతకమని, పరిశుద్ధంగా బతకమని, తప్పులు చేయకూడదని చెప్పాడు. అంతే చెప్పింది ఆయన. అంతమంది ఏం చెప్పలా. ఏం చేశారు వీళ్ళందరూ? ఏం చేశారు? ఏం చేశారు? రాళ్ళతో కొడితే గాయాలు అవ్వవా? ఎంతమంది? ఒక గుంపు, ఒక ఊరోళ్ళు 10 మంది 20 మంది ఉంటారా? బీభత్సమైన గుంపు. ఒక 50 మంది ఉన్నారు, 100 మంది ఉన్నారు, 150 మంది ఉన్నారు, ఇక అంతకంటే ఎక్కువే ఉన్నారేమో. రాళ్లతో కొడితే ఏం జరిగింది? గాయాలైనవి. తర్వాత పౌలు చచ్చిపోయాడని, పౌలయ్య గారు చచ్చిపోయారని కాళ్ళు పట్టుకొని పందిని ఈడుస్తారు చూడండి, చచ్చిపోయిన కుక్కని ఈడుస్తారే, అట్లా ఎక్కడి దాకా ఈడ్చారు? ఊరు చివరి దాకా గవిన వరకు ఈడ్చారు. ఏమండి, ఈడుస్తుంటే తోలు లేసి రాదు? వస్తుందా రాదా? ఆయనను ప్రిపేర్గా మంచి కింద ఈడుస్తుంటే మంచి ప్లాస్టిక్ వేసుకొని ఈడ్చినా కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అట్లా ఏమైనా ఉన్నాడా? లేదు, మామూలుగానే ఉన్నాడు ఆయన. ఈడిస్తే ఏమైపోయింది? ఒళ్ళంతా అప్పటికే గాయాలైనవి. ఓ ఈడు చచ్చాడురా అని ఒక కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత పౌల్ని ఈడ్చారు. చిన్న విషయం అమ్మా, చిన్న విషయమా? రాళ్లతో కొడితే, ఒక్క రాయితో కొడితే మన పరిస్థితి ఏంది? దిమ్మ తిరిగిపోదు పోదు. ఆ మధ్య మందిరం పని చేసేటప్పుడు వేరే దగ్గర అంతంత రాళ్ళు, దాదాపుగా ఆ సైజు ఉన్నాయి, అంత పొడుగుంటాయి ఆ రాళ్ళు. యవనస్తులని పిల్లలు ఉన్నారు, ఒక 20 మంది 25 మంది. ఈ దరి నుంచి ఆ దరిని పోయాలి లెక్క. అవి ఎందుకు వాడతారంటే, ప్రకాశం జిల్లాలో బెడ్ కంకరకు వాడతారు. బెడ్ కంకర అంటే కింద నేల ఇంకా కృంగకుండా వేసి దిమ్మిసి కొడతారు కదా, దానికి వాడతారు. ఆ మందిరం పనిలో అవి వేస్తా ఉన్నాం. మొత్తానికి 5-6 ట్రిప్పులు అటు పక్కన ఖాళీ లేక అప్పుడు ఇటు పక్కన తోలిచ్చారు. ఇక ఇవి అటు పక్కకు మోయాలి, ఎందుకంటే ఇటు పక్కకి ఇసుక వస్తుంది రేపు పొద్దున. సరే, నేనేం చెప్పానంటే, ఒరే ఇక్కడ నుంచి రాళ్ళు ఒక్కొక్కరు వరుసకు కూర్చోండి, ఇక్కడ అట్లా కూర్చొని ఒక 2 అడుగులు కూర్చొని రాయి తీసుకుని అటు ఇసిరేయండి. ఎటు? అవతల పక్కకి. ఈజీగా పని అయిపోద్దా? మనం చిన్నగా ఆడుకున్నట్టు ఉంటుంది. అప్పుడు దాకా బాగా పనిచేశారు పాపం పిల్లలు. సాయంత్రం 4 గంటలప్పుడు అటు ఇసిరేయండి అని చెప్తా ఉన్నా. ఒకడేం చేశాడంటే, ఈ రాయి అటు ఇసిరేపోయి పైకి వేసాడు. ఆ ముందు నేనే ఉన్నా. వచ్చి పడితే మీరు నవ్వుతున్నారు కానీ ఏడ్చేశా. గట్టిగా తగిలింది. వాడు అన్న క్షమించన్న కాళ్ళు పట్టుకుంటున్నాడు. డే క్షమించమన్నా వస్తుందా? ఇది వస్తుందా? నాకు ఈడ బక్కబడింది, రక్తం వచ్చింది, మళ్ళీ లోపలికి వెళ్తుందా? మరి నువ్వు చెప్పని ఉపయోగం అందే చెప్పు. ఎటు కొట్టేవుగా, కానీ నాకు కావాలని కొట్టలేదన్నా. ఒరే ఎట్నో అయిపోయింది, తగిలిందిగా, కానీ దేవుని పనిగా, దేవుని పనిలో దెబ్బలు తింటాం, పోని స్తోత్రం. 2 గంటల పక్కన కూర్చుని దెమ్మరిపోయింది ప్రాణం. ఎన్ని రాళ్ళకి? ఒక్కటి. మరి ఆ లెక్కలో పౌలు గారిని ఊహించుకోండి. ఎంతమంది, ఎన్ని రాళ్ళు? ఎంతమంది? ఒక ఊరంతా ఎన్ని రాళ్ళు? నాకు తెలిసి ట్రక్కులు రాళ్ళు, ఒక ట్రక్కు కాదు. ఎంతవరకు కొట్టారు? ప్రాణం పోయే వరకు కొట్టారు. ఒక కన్ఫర్మేషన్ వచ్చింది, వరకు చచ్చిపోయాడు రా బాబు అని. అప్పుడు ఏం చేశారు? కాళ్ళు పట్టుకొని కుక్కని ఈడ్చారు. అవునా? ఒకటి.
ప్రాణం పొయ్యేంతగా రాళ్లతో కొడుతున్న పౌలు గారు ఏం చేశాడమ్మా? మాట్లాడా? కొట్టమాకండి అని చెప్పాడా? నేను ప్రార్థన మానుకుంటాను మీరు ఆపేయండి అని చెప్పాడా? దేవుడికి నేను నమ్మకంగా ఉన్నా, అయిపోయింది నా సీను, దేవుడు ఎవరు నేనెవరు అన్నాడా? అదే మనకైతే మొదటి దెబ్బకు తగలక ముందే అయిపోయింది, ఏముంది నేను కూడా మీ వాడినే, కానీ మా వాళ్ళందరూ నమ్ముకున్నా అంతే అనవా? దౌర్భాగ్యమైన జీవితాలు మనవి. అట్లా అంటే నా ప్రియమైన వాళ్ళరా, దేవుని కోసం ప్రాణం పెట్టగల గొప్ప విశ్వాసం, గొప్ప ధైర్యం, గొప్ప నమ్మకం, గొప్ప శక్తి, గొప్ప ఆలోచన ఈయనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది చెప్పనా? ఈయన నిజమైన కృప పొందినవాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. నిజమైన కృప పొందుకున్నాడు పౌలు గారు. నిజమైన కృప పొందుకున్నవాడమ్మా. నిజమైన కృప పొందుకున్న పౌలు గారు ఎక్కడ, మనం ఎక్కడ? నిజమైన కృప పొందుకున్నాడు పౌలు గారు. అయితే విషయం చెప్పనా, రాళ్ళు ఒళ్ళంతా తగిలినాయి, చెప్పుకోవాలని స్థలాల్లో కూడా తగిలినాయి, కానీ క్విక్ అనలా, ఏందిరా కొడుతున్నారు అనలా, దేవుని కోసం అన్నీ భరించాడు. అయితే 21, 22 వాక్యాల్లో ఉంటుంది, తర్వాత మీరు చదువుకోండి. తర్వాత రోజు ఎప్పుడు ఒళ్ళంతా గాయాలైపోయి, కళ్ళు సైతం వాసిపోయి, తలకాయ వాసిపోయి, ముఖమంతా వాసిపోయి, ఇదిగో శరీరంలో ఎక్కడా కూడా గాయాలు అవ్వకుండా ఉండి, అటువంటి పరిస్థితుల్లో మొత్తం గాయాలే, పట్టుకుందామన్నా లేదే అవకాశం, రక్తశక్తం అయిపోయింది దేహం అంతా. ఇటువంటి పరిస్థితుల్లో కుక్కను ఈడ్చినట్టు ఏడవబడి ఎట్నో బతికి తర్వాత రోజు ఏం చేశాడు? అమ్మ చదవండి ఆ మాట ఒకసారి, మళ్ళీ చదవాలనిపిస్తే. ఎన్నిసార్లు చదివాను దాన్ని నేను, ఎన్నోసార్లు చదివా. 21వ వాక్యం చదువున్నానా? లేదు 20వ వాక్యం చదువున్నానా? అయితే ఏందమ్మా మరునాడంటే తర్వాత రోజు ఏం చేశాడు? బర్నబాను తోడు తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు? ఆయన స్థితి ఏంటి అంత ముందు రోజు? ఏమ్మా, సచ్చాడురా వీడు అని వదిలిపెట్టిపోయారు. ఒళ్ళంతా దోక్కుపోయింది, ఒళ్ళంతా రక్తమే, కళ్ళు కనపడడం వల్ల ఎక్కడ కూడా గాయాలు అవ్వకుండా లేవు. గాయం తగిలిన రోజు ఎక్కువ నొప్పా, తర్వాత రోజు ఎక్కువ నొప్పా? అమ్మా, కాలు తీసి కాలు పెట్టగలడా? కానీ ఏం చేశాడు పౌలు గారు? వెళ్ళిపోయాడు. ఎక్కడికి? దెర్బేకి వెళ్ళిపోయి దేవుని వాక్యం చెప్తున్నాడు. నాకు నిన్న బాగా గాయాలు అయినాయి, మరి ఒళ్ళంతా బాగా రక్తశక్తం అయిపోయింది, మరి బాగా బీభత్సంగా హింస పెట్టారు. నాతో ఉన్న బర్నబా నువ్వు లేచి వాక్యం చెప్పాయా అని అనలేదు. ఏమన్నాడు? 21వ వాక్యంలో అదే, వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులు శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రాకును, ఇకోనియాకును, అంతియోకియకును తిరిగి వచ్చి ఆగాడా పౌలు గారు? ఆగాడా? మనం చేయాల్సింది ఏంది? చిన్న బాగలేకపోతేనే, చిన్న ఇబ్బంది అయితేనే మన దౌర్భాగ్యమైన జీవితాల్లో చర్చి మానేసే బతుకులు మనవి. దేవుని కోసం ప్రాణం పెట్టాలమ్మా. నిజమైన కృప పొందుకున్న వాళ్ళు దేవుని కోసం నిలబడి త్యాగం చేయాలా. నీ పిల్లల విషయంలో నీకు జయం లేదు, సీరియల్స్ విషయంలో నీకు జయం లేదు, నీ భర్తను తీసుకొచ్చే విషయంలో నీకు జయం లేదు, లోక సంబంధమైన కట్టుబాట్లు వినకుండా వాటిని పాటించకుండా ఉన్న విషయంలో నీకు జయం లేదు, నీ వేసుకునే బట్టల విషయంలో నీకు జయం లేదు, నువ్వు చేసే ఆలోచన మీద నీకు జయం లేదు.
పౌలు గారు అంటాడు, ఇదిగో నన్ను చచ్చిపోయాడని, వీడు చచ్చిపోయాడు రా బాబు అని చెప్పి బయటికి ఈడ్చుకెళ్ళాడు, కుక్కని ఈడ్చుకెళ్ళట్టు. ఈరోజు రేపేం చేశాను నేను? చచ్చిపోయినా బ్రతికినా నా దేవుని కోసం నేను నిలవబడగలను. అదిగో నా గోల్ ఒకటి ఉంది, పరలోక రాజ్యములో నా తండ్రి సింహాసనంలో నేను కూడా కూర్చోవడం కూడా చెప్పలే గట్టిగా. ఇది కృప అంటే, ఇది నిజమైన కృప అంటే. నా ప్రియమైన దేవుని పిల్లరా, ఆలోచించుకోండి ఒకసారి మీరు చూశారు యాక్సిడెంట్ అయ్యి సరాసరి నేను ఇక్కడికి వచ్చానా రాలేదా? వచ్చానా? కారణం ఏంటి? యేసయ్య అంటే పిచ్చి ఉండాలమ్మా. లోకం అంటే లోకాసులంటే పిచ్చి కాదు, యేసయ్య పిచ్చి ఉండాలి. నీ ప్రాణం ఏమైపోతున్నా పర్లేదు, నీ శరీరం క్షీణించిపోతున్నా పర్లేదు, నువ్వు ఏదైపోయినా పర్లేదు, నువ్వు ఒళ్ళంతా గాయాలైపోయినా పర్లేదు, నువ్వు చెప్పాల్సిన మాట, నా విమోచకుడు సజీవుడు, నన్ను మరణంలో నుంచి జీవంలోనికి నా దేవుడు దాటించగలడు. ఈ మాట నువ్వు చెప్పగలగాలి. కొంతమంది పిల్లలు, యవనస్తులు, ఆడపిల్లలు నాతో చెప్తున్నారు ఒక మాట, అన్నా నేను బాప్తిసం అప్పుడే తీసుకోనన్నా. ఎందుకమ్మా అంటే, రేపు ఎట్టాడో వస్తాడో, నీ విశ్వాసం వాటి తగలబడింది, నీ విశ్వాసం వాటి వచ్చింది. నీకు నిజంగా విశ్వాసం ఉంటే, నిజంగా నువ్వు కృప పొందుకుంటే, నువ్వు ప్రార్థన చేస్తే, విశ్వాసపరుడైన ప్రార్థనాపరుడైన వ్యక్తిని దేవుడు తీసుకురాడా? ఈ భక్తి నీకుందా? ఒకవేళ విగ్రహార్థికుల కుటుంబంలోకి వెళ్ళావు అనుకుందాం, వెళ్ళావు, నీ భక్తి నువ్వు కాపాడుకుంటూ, నువ్వు పొందుకున్న కృపను కాపాడుకుంటూ, అన్ని విషయాలు తగ్గించుకుంటూ, నమ్మకంగా భక్తి చేస్తూ, నీ కుటుంబాన్ని నేను మార్చుకోగలను అని విశ్వాసం, ఆ భక్తి నీకుందా? ఉండొద్దా? నీకు ఉండాలి. నా భర్త విగ్రహాధికుడు చెప్పిన మాట వినడం లేదన్నా, నీ బతుకు సరిగా ఏడిస్తే, నువ్వు పొందుకున్న కృప విలువేంటో నీకు తెలిస్తే, దేవుని కోసం కష్టపడి ప్రాణమైన పెట్టగలిగిన గొప్ప ఆలోచన, అనుభవం నీకుంటే, ప్రభు నీతో చెప్తున్న మాట గుర్తుపెట్టుకున్న ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున సంవత్సరం మొదటి ఆదివారం ఆరాధనలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు కృప పొందుకొని ఉన్న విషయం నిజమైతే, దేవుని కోసం నువ్వు శ్రమను ఓర్చుకోగలగాలి, నువ్వు కష్టాన్ని ఓర్చుకోగలగాలి, నిందను భరించగలగాలి, అవమానాన్ని దిగమింగగలగాలి. ఎంతోమంది భక్తులు బైబిల్లో, షద్రక్, మేషక్, అబేద్నెగోల విషయంలో ఏం జరిగింది? దానియేలు విషయంలో ఏం జరిగింది? ఎంతోమంది రాజులు, ఎంతోమంది భక్తులు, ఎంతోమంది దైవ సేవకులు, ఎంతోమంది ప్రవక్తలు, ఏం జరిగింది? ఎన్నోసార్లు దేవుని కోసం చావు వరకు వెళ్ళొచ్చిన బతుకులు ఎన్నో. కారణం ఏంటంటే, వాళ్ళు పొందుకున్న కృప వారిని వెనక్కి తగ్గనీయలా. గొప్ప విషయం అమ్మ ఇది. మరి నువ్వు అంటున్నావు కదా, నేను కృపను పొందుకున్నానండి, నేను సంఘంలో చేర్చబడ్డానండి, నేను దేవుని కృపకు హక్కుదారులాగా మారానండి అని నువ్వు కూడా అంటున్నావు కదా. మరి నీ సంగతి ఏంటి? దేవుని కోసం శ్రమను భరించగలవా? కష్టాన్ని భరించగలవా? నిందను, అవమానాన్ని భరించగలవా? చచ్చిపోయాడని ఈడ్చుకొని వెళ్ళారండి పౌలు గారిని. తర్వాత రోజు కాలు పెట్టలేని పరిస్థితి. కానీ గుర్తుపెట్టుకో, ఈరోజు నేను కాలు పెట్టడానికి సాహసం చేయకపోతే ఎంతోమంది నశించిపోతున్నారు. అక్కడ ఎంతోమంది నశించిపోతున్నారు. ఒక పట్టణమా, ఒక ప్రాంతమా, ఏంటంటే అది ఓ చిన్న విషయమా? బర్నబాను తీసుకొని దెర్బేకి వెళ్ళి వాళ్ళందరిని ఏం చేశాడు? శిష్యులుగా చేశాడు, దేవుని అనుసరించేవారిగా చేశారు, దేవుని వాక్యం చెప్పేవాళ్ళుగా చేశారు. సమస్తను విడిచిపెట్టి యేసయ్యే నాకు ముఖ్యం అనుకునే వారిగా చేశాడు పౌలు గారు వాళ్ళని. చేసిన తర్వాత ఏం జరిగింది? అక్కడి నుంచి బయలుదేరి లుస్త్రాకి వెళ్ళాడు, ఈకోనియాకి వెళ్ళాడు, అంతియోకియాకి వెళ్ళాడు. ఎక్కడండి ఆగిపోయింది? శ్రమ నిన్ను ఆపకూడదమ్మా, నీ శరీర బలహీనత నిన్ను ఆపకూడదమ్మా, కష్టం నిన్ను ఆపకూడదు, ఇగో నీకు వచ్చిన నింద నిన్ను ఆపకూడదు. ఎవరో ఏదో చేస్తామన్నారని, ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏదో నిందేశారని, ఎవరో అవమాన పాలు చేశారని వారి మీద కోపంతో దేవుని విడిచిపెట్టిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రోజున.
ఏది ఏమైనా సంఘానికి రావడం మానుకోకూడదు. ఏది ఏమైనా సహవాసంలో కూడుకోవడం మానుకోకూడదు. ఏది ఏమైనా ప్రార్థనా జీవితం తగ్గకూడదు. ఏది ఏమైనా నువ్వు దేవుని కోసం శ్రమపడే అనుభవం తగ్గకూడదు. అప్పుడు నువ్వు నిజమైన కృపను పొందుకున్నట్లు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. దేవుని కృపను నువ్వు నిజంగా పొందుకుంటే దేవునిచ్చే ఆశీర్వాదాన్ని చూడ. మాకు ఆశీర్వాదం ఇచ్చే యేసయ్యను చూడు. ఆశీర్వాదాన్ని వెంబడించు. మాకు ఆశీర్వాదం నీ వైపుకు పంపించిన యేసయ్యని వెంబడించు. శోధనలు లెక్క చేయ మాకు, బాధను లెక్క చేయ మాకు, కన్నీటిని లెక్క చేయ మాకు, అవమానం లెక్క చేయ మాకు. నువ్వు లెక్క చేయాల్సింది వీటన్నిటి నుంచి నిన్ను విడిపించగల నజరేయుడైన యేసు నామాన్ని నువ్వు ఎప్పుడైతే ఆశ్రయిస్తావో, యేసయ్యను నువ్వు ఎప్పుడైతే వెంబడిస్తావో, యేసయ్య పంపించే కృపను నువ్వు ఎప్పుడైతే పొందుకుంటావో, నీ రక్తం కూడా చెప్తుంది యేసయ్య కోసం నేను దారగా బయటికి గారుతా. రక్తము చిందించైనా నేను దేవుని కోసం నిలబడతా. కృపను నేను చులకనగా చూసేవాడిని కాదు. కృపను నేను కాళ్ళతో తొక్కునేవాడిని కాదు. ఆ విధంగా నేను ఉండనయ్యా. ఈరోజు నువ్వు తీర్మానం చేయగలగాలి తల్లి. కృప అంటే ఇది ఆశామాష అనుకుంటున్నావా? ఎప్పుడు వాక్యం చెప్తున్నారులే, ఎప్పుడు అయిపోతుందిలే, ఎప్పుడు భక్తి చేస్తున్నాములే, ఎప్పుడు ఆదివారం వస్తున్నాములే, ఏదో వచ్చావా, 2 రూపాయలు సందా ఇచ్చావా, ఏదో వచ్చి పెట్టింది ఏదో తిన్నావా, ప్రార్థన చేసుకున్నావా, వెళ్ళిపోయాము. ఇది కాదు. ఈ రోజు నుంచి నీ జీవితం మారాలి, నీ బతుకు మారాలి, నీ ప్రవర్తన మారాలి, నీ ఆలోచన మారి తీరాలి. ప్రభు అంటున్నాడు, నిజంగా నువ్వు కృపను పొందుకునే వ్యక్తివైతే, నిజంగా కృప ద్వారా నడిపించబడే వ్యక్తివైతే, భూలోకంలో నీకు ఏవి కూడా దేవుని కంటే ఎక్కువ అనిపించవు. అది ఏదైనా భూలోకంలో నా యాత్ర ఎప్పుడు ముగించబడుతుందా, నా స్వాస్థ్యం, నా భాగం. అందుకే నా పాటలో పెట్టింది, నా సకల ఐశ్వర్యము భూమి మీద నువ్వేనయ్యా, నా స్వాస్థ్యం పరలోకంలో నువ్వేనయ్యా. ఇక నాకు భూమి మీద ఇహలోకాన పరలోకాన నాకు స్వాస్థ్యము, ఐశ్వర్యము, ఆశీర్వాదము, నాకు వచ్చిన ఆస్తి అవేమీ లేవు. నాకున్నది నువ్వే. నా ప్రియమైన దేవుని పిల్లరా, ఒక్కసారి ఆలోచించుకో. నువ్వు కృపను కాళ్ళతో దొక్కుంటున్నావా? నువ్వు కృపను గొప్పదానిగా ఎంచుకోక నీ జీవితంలో చాలా విషయాలు కృంగిపోయావు, చాలా విషయాల్లో పడిపోయావు. ఈ మధ్యాహ్నం ఒక్క మాట గుర్తుపెట్టుకో తల్లి, ఒక్క మాట గుర్తుపెట్టుకో. దేవుని కృప చొప్పున నువ్వు నడిపించబడవలసిన సమయం వచ్చింది. దేవుని కృప చొప్పున నువ్వు నిలబెట్టబడవలసిన సమయం వచ్చింది. దేవుని కోసం ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా నువ్వు ముందు నిలబడాల్సిన సమయం వచ్చింది. నిలబడగలవా? సాతాను నీ పైకి శోధనను పంపిస్తాడు, తట్టుకుని దేవుని కోసం నిలబడగలవా? నిలబడగలిగితే నీకు పరలోక రాజ్యం సొంత దేశం అవుతుంది, సొంత ప్రాంతం అవుతుంది, సొంత స్వాస్థ్యం అవుతుంది. ఇదిగో భూలోకంలో చాలా విషయాలు నువ్వు కృంగిపోతున్నావమ్మా, చాలా విషయాలు పడిపోతున్నావు. ఇదిగో ఆ టీవీని వదిలిపెట్టట్లా, ఆ మాటలను వదిలిపెట్టట్లా, ఆ చూపులను వదిలిపెట్టట్లా, వక్రమార్గాన్ని వదిలిపెట్టట్లా. ఆస్తులు నాకు నేను సంపాదించుకోవాలి, నా పిల్లలు నాకు ముఖ్యం, నా భర్త ముఖ్యం. ముఖ్యమే కాదంట్లా, కానీ యేసయ్య కంటే ముఖ్యము కాదని ఎంచుకో. నువ్వు కోల్పోయిన దేవుని సన్నిధిని మరి తిరిగి సంపాదించుకోవడానికి తాపత్రయపడు. చాలా విషయాలు కృంగిపోతున్నావు. పరిశుద్ధాత్ముడు నిన్ను చూసి దుఃఖపడక మునిపే యేసయ్య నిన్ను నీకు బోధిస్తున్నాడు. ఇదిగో యేసయ్యను దుఃఖ పెట్టే వ్యక్తిగా ఇక మీద నువ్వు ఉండకూడదు అని సంవత్సరం ప్రారంభంలో ప్రభువు నీకు చెప్తున్నాడు. గుర్తుపెట్టుకో. యేసయ్యా నా స్థితి ఏంటి? యేసయ్యా నువ్వు నా పైన కృపను పంపించావు, నేను నమ్మకంగా ఉన్నానా? నీకోసం ప్రాణం పెట్టే వ్యక్తిగా ఉన్నానా? నీకోసం అన్ని విషయాల్లో నమ్మకత్వ జీవితాన్ని గడిపే వ్యక్తిగా ఉన్నానా అనే అనుభవాన్ని నువ్వు ఒక్కసారి దేవుని వద్దకు ఈ ఆలోచన తీసుకురాగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చదువుకున్నాం, పరలోక రాజ్యం మనల్ని చేర్చడానికి దేవుని కృప మనకు సహాయపడుతుంది. పరలోక రాజ్యం వెళ్ళడానికి దేవుని కృప మనకు సహాయపడుతుంది. ఎప్పుడు? పేతురు గారు అన్నాడు, ఆయన ఎవరో నాకు తెలియదండి. 3 సార్లు అబద్ధం ఆడేశాడు. తర్వాత ఏడుస్తున్నాడు, దేవా నువ్వెవరో తెలియదు, నా అబద్ధం ఆడానయ్యా, నన్ను క్షమించు. యేసు ప్రభుతో తిరిగిన శిష్యులందరూ చల్లా చెదురైపోయారు యేసు ప్రభుని పట్టుకోగానే.
అందరూ ఒక దగ్గర కూడి మరి తిరిగి పెంతుకోస్తు అను పండుగ దినం వచ్చినప్పుడు మేడగదిలో చేర్చబడి ఉన్నప్పుడు వారితో ఉన్న యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మనిగా వారిలోకి దిగి వచ్చాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. అగ్ని నాలుకలు వంటి నాలుకలు విభాగింపబడి వారి పైకి దిగి వచ్చి అందరి పైకి రాళ్ళగా అందరూ కూడా అభిషేకము కలిగిన వారే అన్య భాషలతో మాట్లాడుతూ ఆయా ప్రాంతపు వాసులందరినీ ఆశ్చర్యపరిచారు. వారితో ఉన్న యేసుక్రీస్తు వారిలోకి వచ్చాడు. మరి నీతో ఉన్న యేసయ్య ఇప్పటి వరకు నీతో ఉన్నాడు. ఆయన యేసు ప్రభు అభిషేకం వలె నీలోకి ఎప్పుడు రావాలని కోరుకుంటున్నావు? ఇది నిజమైన కృప. అంతవరకు యేసు ప్రభు కోసం నువ్వు చచ్చిపోతావు, నిన్ను చంపేస్తావు, యేసు ప్రభు తెలుసు అని చెప్తే అని అనుకొని అబద్ధం చెప్పిన పేతురు మేడగది అనుభవం తర్వాత, యేసుక్రీస్తును నమ్మిన తర్వాత, యేసుక్రీస్తు ఆత్మను అభిషేకముగా పొందిన తర్వాత, మొదట యేసు ప్రభు ఎవరు నాకు తెలియదన్న పేతురు భక్తుడు యేసు ప్రభు కోసం నేను చచ్చిపోతానండి అంటున్నాడు. చల్లా చెదురై వెళ్ళిపోయి వారి ప్రాణాలను దక్కించుకున్న శిష్యులందరూ వచ్చి యేసు ప్రభు కోసం నేను నిలువునా కోయబడతాను, అడ్డంగా కోయబడతాను, నేను చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. కారణం, నీలో ఆత్మ, నిన్ను రేపే ఆత్మ దిగి రావాలి, నిన్ను పరిశుద్ధపరిచే ఆత్మ దిగి రావాలి. యేసయ్య కోసం ప్రాణమైన పెట్టుటకు నిన్ను సిద్ధపరిచే పరిశుద్ధాత్ముడు నీలోకి ఎప్పుడైతే దిగి వస్తాడో అప్పుడు నువ్వు ఈ లోకాన్ని అంతటిని పెంటతో సమానంగా ఎంచుకుంటావు. వ్యర్థమైన కంపు కొట్టే అనుభవాలన్నింటినీ వ్యతిరేకంగా వదిలేస్తావు. యేసయ్య కంటే నీకు ఏది గొప్పది కాదు అని అనిపిస్తుంది. ఎప్పుడు? అభిషేకం పొందుకున్నప్పుడు. నా ప్రియమైన దేవుని పిల్లారా, జాగ్రత్తగా ఆలోచించండి. దేవుని కృపను నువ్వు ఎట్లంటే అట్లా చూస్తున్నావు. ఇంతకాలం ప్రభు నిన్ను సహించారు, ఇంతకాలం భరించారు. పోనీలే నా బిడ్డగా, పోనీలే నా బిడ్డగా, పోనీలే. కానీ ఎప్పటికి కూడా నీలో మార్పు లేకపోతే, ఎప్పటికి కూడా ప్రభు సందులో ఏ విధంగా నువ్వు ప్రవర్తించాలో నీకు తెలియకపోతే, ఎప్పటికి కూడా ప్రభు సందులో ఎంత భయభక్తులుగా ఉండాలో నీకు అర్థం కాకపోతే, నీ జీవితం ఈ రోజైనా మార్చుకో. యేసయ్యను దుఃఖపెట్టమాకు, యేసయ్యను వ్యతిరేక దశలో చూడమాకు. ఎందుకంటే వ్యతిరేక దశ ఎందుకన్నానంటే, యేసయ్య కృపనిస్తూనే ఉన్నాడు. మన యేసయ్యగా, మందేవుడేగా మనల్ని బాగు చేస్తాడుగా అని చులకన స్వభావంతో చూసావనుకో, ఒక రోజున యోధా గోత్రపు సింహమై నా దేవుడు రాబోతున్నాడు. ఆ రోజున ఆ శ్రమ నుంచి, ఆ కష్టం నుంచి, ఆ తీక్షణమైన అగ్ని నుంచి నిన్ను కాపాడేవాళ్ళు ఎవరు ఉండరు. ఈ రోజునే మారు మనసు పొందు, ఈ రోజే మార్పు నీలో రావాలి. కనుక కృపను చులకనగా చూడమాకమ్మా, కృపను చేతగాందిగా చూడమాకు. ఇది యేసయ్యను సరేలే మన దేవుడేలే అని ఆషామాషాగా చూడమాకు. ఒక రోజున యేసయ్య శక్తి నీ పైకి దిగి వస్తే, యేసయ్య ఉగ్రత, యేసయ్య కోపం నీ మీద దిగి వస్తే, తీర్పు రోజున మేకల గుంపులో నువ్వుంటే అగ్ని ఆరదు, పొరుగు చావదు. అటువంటి పరిస్థితిలో నువ్వు నెట్టివేయబడక తప్పదు. ఆ స్థితికి రాకముందే మేల్కో. కృప నీ దగ్గరికి వచ్చినప్పుడే మేలుకొని యేసయ్య నీ కృపను బట్టి నేను నడిపించబడతానని చెప్పి ఒక తీర్మానం చేసి దేవుని పాదాల వద్దకు రా. అట్టి కృపను ప్రభు మనకు అనుగ్రహించి యేసయ్య కోసం ప్రాణమైన పెట్టగల గొప్ప కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.